Hello everyone, this is day 9 weight loss workout with me. So starting with warm up. ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే చేసామో వార్మప్ వర్కౌట్ అండ్ కూల్ డౌన్ స్ట్రెచెస్. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని సో స్టార్ట్ విత్ నెక్ రొటేషన్. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి స్లోగా. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో 360 degrees రొటేట్ చేయాలి. 10 రెపిటేషన్స్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ హిప్ రొటేషన్. హిప్స్ చేసేటప్పుడు మీ లెగ్స్ దగ్గరికి పెట్టుకొని చేతులు ఇట్లా హ్యాండ్స్ మీ హిప్స్ దగ్గర పెట్టుకొని స్లోగా ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్. 1 2 3 4 5 6 7 8 9 10. Next, other side. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో ఇట్లా డోర్ సపోర్ట్ తీసుకొని లెగ్ని 90 degreesలో ప్లేస్ చేసి స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో వార్మప్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఈరోజు చేయబోయే ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే షోల్డర్ ఫ్రంట్ రైజ్. సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే కనుక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో స్లోగా 1 1. మీరు ఇట్లా డంబుల్ని కానీ వాటర్ బాటిల్ కానీ లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా పెట్టకూడదు. ఎల్బో లైట్గా బెండ్ చేసి ఫ్రీగా ఉంచాలి హ్యాండ్స్ని. సో మనం లైట్ వెయిట్ తీసుకుంటున్నాం కాబట్టి స్లోగా 2 2. సో ఇట్లా ఎల్బో లైట్గా బెండ్ చేసి ఉంచండి. అలాగని చెప్పి స్టిఫ్గా పెట్టదు, హ్యాండ్స్ ఫ్రీగా ఉంచండి. 3. షోల్డర్ ఇన్వాల్వ్ చేయాలి. 3. కరెక్ట్గా మీ షోల్డర్ లెంగ్త్ లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సో ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేసాం. సో ఇంకా మీ పొజిషన్ కరెక్ట్గా తెలియాలంటే సైడ్ నుంచి చూపిస్తాను. ఇట్లా హ్యాండ్ ఇలా ఉంది కదా, మీ థైస్ దగ్గర పెట్టుకోండి. హ్యాండ్ ఇట్లా స్ట్రైట్గా పెట్టొద్దు. సో ఇట్లా ఎల్బో లైట్గా బెండ్ చేసి
స్లోగా లిఫ్ట్ చేసి ఇట్లా వదిలేయకూడదు. ఇట్లా వదిలేస్తే షోల్డర్ మీద ఎల్బో మీద పడుతుంది. సో స్లోగా లిఫ్ట్ చేయాలి, స్లోగా హోల్డ్ చేస్తూ డ్రాప్ చేయాలి. ఓకే, సో సెట్కి మధ్య 45 to 60 seconds గ్యాప్ తీసుకోవాలి. వాటర్ సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేయండి. సెట్కి మధ్య గ్యాప్ తీసుకునేటప్పుడు అటు ఇటు వాక్ చేయండి. నేను 30 seconds తీసుకుంటున్నాను కదా అని మీరు కూడా 30 seconds కాదు, 45 to 60 seconds ఖచ్చితంగా మీరు గ్యాప్ తీసుకోండి. ఓకే, ఇలా వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు షోల్డర్ ఫ్రంట్ రైజ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, షోల్డర్ సైడ్ రైజ్ చేసాం, లాటరల్ రైజ్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ రైజ్ చేస్తున్నాం. ఓకే, షోల్డర్ ప్రెస్ కూడా చేసాం. సో అదే వేరియేషన్లో ఇప్పుడు ఫ్రంట్ రైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, యా, స్టార్టింగ్ విత్ సేమ్ సెకండ్ సెట్, ఫస్ట్ వేరియేషన్ షోల్డర్ ఫ్రంట్ రైజ్. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఓకే, సో 2 సెట్స్ అయినాయి. సింగిల్ వేరియేషన్, ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ అయినాయి. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి 30 to 45 seconds. లేదు మీరు బిగినర్ అయి ఉంటే కనుక 1 minute బ్రేక్ తీసుకోండి. సో అటు ఇటు వాక్ చేయండి. మీకు ఇన్ కేస్ షోల్డర్ పెయిన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ చేస్తే మీరు కామెంట్ సెక్షన్లో నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను. నేను మీరు బిగినర్ అయి ఉండి మీ దగ్గర డంబుల్ 5 kg ఉంటే 5 kgతో చేయొద్దు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ పడుతుంది. మీరు వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని మాత్రమే చేయండి. 5 kg ఉంది కదా అని 5 kg చేసేస్తే మీకు వెయిట్ ఎక్కువ పడుతుంది. ఇన్ కేస్ మీరు బాగా బిగినర్ అయిన అసలు వర్కౌట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇట్లా ఎంటీ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు, ఎందుకంటే మీ హ్యాండ్ కూడా వెయిట్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ వెయిట్ కూడా పడుతుంది. స్లోగా ఎంటీ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు ఇట్లా స్లోగా. ఓకే, లేదంటే ఇలా కూడా చేయొచ్చు స్లోగా. ఓకే, అటు ఇటు వాక్ చేయండి. 1 minute అయితే బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ వేరియేషన్ లెగ్ స్వింగ్స్ ఇన్ 3 directions. సో మీరు లెగ్ స్వింగ్స్ ఎలా చేయాలంటే ఏదో ఒక సపోర్ట్ తీసుకొని, వాల్ కానీ డోర్ కానీ ఏదో ఒక సపోర్ట్ తీసుకొని లెగ్ని 3 directionలో స్వింగ్ చేయాలి. అప్పుడు 1 repetition అయినట్టు. చూడండి, స్టార్టింగ్ విత్ ఫ్రంట్, సైడ్, బ్యాక్. ఓకే, 1 repetition అయింది. మళ్ళీ 2. మీరు ఇట్లా ఫ్రంట్కి మూవ్ చేసినప్పుడు బాడీని బ్యాక్కి మూవ్ చేయకూడదు, సైడ్కి మూవ్ చేసినప్పుడు ఇట్లా సైడ్కి మూవ్ చేయకూడదు, ఇట్లా వెనక్కి మూవ్ చేసినప్పుడు ఇట్లా ఫ్రంట్కి మూవ్ చేయకూడదు. అందుకని వాల్ సపోర్ట్ తీసుకొని జస్ట్ మీ హిప్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మూవ్ చేయాలి. ఓకే, 2 3 4 5 6 7. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి లెగ్ని, ఎంత హైట్. 9 10. ఓకే, ఇప్పుడు వన్ సైడ్ 10 repetitions చేసాం. ఆల్టర్నేట్ లెగ్ సేమ్, ఫ్రంట్, సైడ్, బ్యాక్. ఓకే, 1 ఫ్రంట్,
side, back, 2, front, side, back, 3, front, side, back, 4, front, side, back, 5, front, side, back, 6, front, side, back, 7, front, side, back, 8, front, side, back, 9, front, side, back, 10. ఓకే, ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపిస్తే కనుక మీరు లెగ్ని ఎంత హైట్ లిఫ్ట్ చేయగలిగితే అంత హైట్ లిఫ్ట్ చేసి స్లోగా 8 రెపిటేషన్స్ చేయండి. మీరు బిగినర్ అయ్యండి, మీకు టఫ్గా అనిపిస్తే 8 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ చేసాం. సో బ్రేక్ తీసుకోండి, 1 minute బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మధ్యలో వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. వాటర్ కొంచెమే సిప్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం కార్డియో టైప్ ఎక్సర్సైజ్ కాబట్టి మీ హార్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకసారిగా ఎక్కువగా వాటర్ తీసుకుంటే బ్రేక్ టైంలో హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అటు ఇటు వాక్ చేస్తే మీ బాడీ కొంత హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, మీకు కష్టంగా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా 8 రెపిటేషన్స్ చేసి ఆపేయండి. మీరు బిగినర్ అయ్యండి, లేకపోతే ఒబేస్ కేటగిరీలో ఉండి హెవీ వెయిట్ ఉండి చేయడం కష్టంగా అనిపిస్తే మీరు 8 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. ఇన్ కేస్ మీకు వాల్ కానీ డోర్ కానీ ఇట్లా సపోర్ట్ చేసుకోవడానికి వీలుగా లేకపోతే ఏదో ఒక చైర్ సపోర్ట్ తీసుకొని అయినా చేయొచ్చు. ఇట్లా చైర్ పక్కన పెట్టుకొని చైర్కి ఈ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని ఇట్లా ఇట్లా ఇలా, సో ఇలాగా చైర్ సపోర్ట్ తీసుకోండి. నాకంటే ఇక్కడ వాల్ వీలుగా ఉంది కాబట్టి వాల్ సపోర్ట్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సేమ్ స్టార్టింగ్ విత్ రైట్ లెగ్. 1 1 1 1 1 1, sorry 2 3, front raise, side raise, back 4, front raise, side raise, back 5, front raise, side raise, back 5, front raise, side raise, back 6, front raise, side raise, back 7, front raise, side raise, back 8, front raise, side raise, back 9, front raise, side raise, back 10, front raise, side raise, back 10. Okay, next alternate leg. Same alage alternate leg. Front raise, side raise, back 1, front raise, side raise, back 2, front raise, side raise, back 3, front raise, side raise, back 4, front raise, side raise, back 5, front raise, side raise, back 6, front raise, side raise, back 7, front raise, side raise, back 8, front raise, side raise, back 9, front raise, side raise, back 10. ఓకే, సో మళ్ళీ సెట్కి మధ్య మనం గ్యాప్ తీసుకోవాలి. సో అటు ఇటు వాక్ చేయండి, మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. చెప్పాను కదా, మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఓన్లీ 8 reps మాత్రమే చేయండి. 8 reps కన్నా ఎక్కువ చేస్తే మీకు పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మధ్యలో కొంచెం వాటర్ సిప్ చేయండి, ఎక్కువ కాదు, కొంచెం సిప్ చేయండి. హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్ పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీకు బాడీ డీహైడ్రేట్ అయినా కూడా మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఓకే, 2 వేరియేషన్స్ చేసాం. ఈచ్ వేరియేషన్లో 2 sets చేసాం. ఫస్ట్ షోల్డర్ ఫ్రంట్ రైజ్ చేసాం,
సెకండ్ వన్ లెగ్ స్వింగ్స్ చేసాం. ఇప్పుడు థర్డ్ వర్కౌట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసిందే మళ్ళీ చేస్తున్నాం. మన వర్కౌట్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేస్తూ ఉండటం వల్ల మీ మజిల్స్ అనేవి ట్రైన్ అవుతూ ఉంటాయి. స్టాండింగ్ కాఫ్ రైజ్. సో ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంటో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఈ కాఫ్స్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటాం. సో మన బ్లడ్ సర్క్యులేషన్ని హార్ట్ వరకు పంప్ చేసే మజిల్స్ ఇవి అనమాట. సో ఇవి కాఫ్ మజిల్స్. ఓకే, స్టార్ట్. స్లోగా లిఫ్ట్ చేసి 2 seconds హోల్డ్ చేసి డ్రాప్. 1 2 3 4 5 6 7 8 9 10. 12 repetitions కూడా చేయొచ్చు. మీరు బిగినర్ అయితే కనుక 10 repetitions చేయండి. 8 to 10 12. ఓకే, సో ఒక సెట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. 45 seconds మినిమం అయితే బ్రేక్ అయితే తీసుకోండి. ఓకే, లైట్గా మీకు దాహం వేస్తే వాటర్ సిప్ చేయండి. 20 to 30 ml 30 to 50 ml వరకు సిప్ చేయొచ్చు. ఇందాక చేసిన వర్కౌట్కి ఒక 20 to 30 ml సిప్ చేయండి. ఓకే, మీరు ఖచ్చితంగా 45 seconds బ్రేక్ అయితే తీసుకోండి. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల మెయిన్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కాఫ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కిందకి వెళ్తుంది. మళ్ళీ పైకి రావడానికి ఈ కాఫ్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి. డైరెక్ట్గా పెరిఫరీ ఆఫ్ ది హార్ట్కి పంప్ చేస్తాయి. అందుకే వీటిని సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటారు. స్టార్ట్. స్లోలీ. 1 2 3 4 5 6 7. కింద మీరు షూ కానీ మ్యాట్ కానీ వేసుకొని చేయండి. నాకంటే ఎంటీ ఫ్లోర్ మీద అలవాటు ఉంది కాబట్టి చేసేస్తున్నాను. ఫుట్ పెయిన్ రాకుండా ఉంటుంది. 9 10. ఇన్ కేస్ మీ దగ్గర షూ లేకపోయినా మ్యాట్ లేకపోయినా బ్లాంకెట్ అయినా వేసుకొని చేయొచ్చు. 12. సో 12 repetitions కంప్లీట్ అయినాయి. సో దీంతో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సిన థర్డ్ కేటగిరీలో కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. సో మనం ఏం చేసాం ఈరోజు, షోల్డర్ ఫ్రంట్ రైజ్ చేసాం, లెగ్ స్వింగ్స్ చేసాం, కాఫ్ రైజ్ చేసాం. సో ఫస్ట్ షోల్డర్ని స్ట్రెచ్ చేద్దాం. హ్యాండ్ ఇట్లా స్ట్రైట్గా ప్లేస్ చేసి ఈ హ్యాండ్తో స్లోగా ఇట్లా పుష్ చేయండి. ఒక 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Next hand. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ మన లెగ్ స్వింగ్స్ కూడా చేస్తాం. సో లెగ్ స్వింగ్స్ చేసినప్పుడు మనకి హ్యామ్ స్ట్రింగ్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో దానికన్నా ముందు కాఫ్ స్ట్రెచ్ చేద్దాం. ఆల్రెడీ కాఫ్ చేసాం కదా సేమ్. సో వాల్కి ప్యారలల్గా నిలబడి మీరు ఏ లెగ్ని అయితే స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని ఇట్లా బ్యాక్ సైడ్కి ప్లేస్ చేసి ఫుట్ మొత్తం కంప్లీట్గా కిందకి డ్రాప్ చేసి ఆపోజిట్ లెగ్ని ఫ్రంట్కి మూవ్ చేస్తే మీకు ఈ లెగ్ అనేది స్ట్రెచ్ అవుతుందన్నమాట. సో ఇది ప్యారలల్గా మీరు స్టాండింగ్ లెగ్ స్వింగ్స్ చేశారు కదా, దానికి కాఫ్ రైజ్కి రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకే, స్లోగా ఇలా ఒక 10 to 15 seconds హోల్డ్ చేయండి.
5, 4, 3, 2, 1. ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్. సేమ్ ఇప్పుడు ఫస్ట్ నేను రైట్ లెగ్ స్ట్రెచ్ చేశాను, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తున్నాను. లెఫ్ట్ లెగ్ ఏదైతే స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని బ్యాక్ సైడ్ ప్లేస్ చేసి ఆపోజిట్ లెగ్ని ఫ్రంట్కి మూవ్ చేయాలి. ఈ లెగ్ని మూవ్ చేయకూడదు. ఆటోమేటిక్గా మీరు ఫ్రంట్కి ఈ లెగ్ మూవ్ చేసినప్పుడు ఇది మూవ్ అవుతుంది. సో ఫుట్ మాత్రం కంప్లీట్గా రెస్ట్ అయి ఉండాలి. కొంచెం పెయిన్ వస్తుంది కానీ ఫ్రీ అవుతుంది, మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఒక 10 to 15 seconds హోల్డ్ చేయండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, సో వర్కౌట్ ఈరోజు మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.